వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి మష్రూమ్ గ్రేవీ ఎట్లా చేసేది అని ఈ వీడియోలో చూపిస్తా ఉన్నాను. నేను వచ్చేసి నడుమంతా మ్యూజిక్ యాడ్ చేసినాను. సరే మనము యూట్యూబ్లో వచ్చి మాట్లాడేది ట్రై చేసేదా మనకు మాట్లాడేకి వచ్చేది అనేసి ఇప్పుడు వాయిస్ కవర్ ఇస్తూ ఉన్నాను. ఇది నేను మధ్యాహ్నం తీసిండే వ్లాగు, సాయంత్రం కోసరం అనేసి. మధ్యాహ్నం అంటే ఒక 3 o'clock 4 o'clock ఏమంటే సాయంత్రం బిడ్డలు ఉండేదాన్ని, ఇంకా నాకు కొంచెం ఫ్రీగా ఉంటుంది అనేసి ఇప్పుడే మష్రూమ్ గ్రేవీ రెడీ చేసి పెట్టేసి దీనికి చపాతీను ఏమైనా చేసుకుంటాము అనేసి నేను ఒక 3 to 4 o'clock అనుకుంటాను అప్పుడు చేసిండే వ్లాగ్ ఇది. ఇది వచ్చేసి గ్రేవీ చపాతీకి దోసకి అంతా సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నేను దీంట్లో పుదీనా కొత్తిమీరకు ప్లస్ ఆనియన్ ఇవంతా నేను గ్రైండ్ చేసుకుంటాను. పుదీనా కొత్తిమీరకు ఒకే ఒక పచ్చిమిరకాయ. ఇప్పుడు ఎండాకాలంలో పచ్చిమిరకాయ జాస్తి యూస్ చేయకూడదని ఒకే ఒకటి యాడ్ చేసుకోవాలి ఫ్లేవర్ కోసం అనేసి. నేను ఈ పద్ధతి వచ్చేసి ఈ 2 వీడియోలో వచ్చి నేను స్టవ్లో చూపిస్తున్నాను. ఇప్పుడు దీంట్లో చూపిస్తూ ఉన్నాను ఇండక్షన్ స్టవ్లో. ఫస్ట్ బాణలి పెట్టుకొని దీంట్లో కొంచెం డీప్ ఫ్రై అయ్యాకే కొంచెం లేట్ అవుతుంది ఉంటేను నేను సరే పెట్టేసి వేసేస్తాము అనేసి బాణలి పెట్టి ఆయిల్ పోసి ఆనియన్ వేసినాను. ఆనియన్ ఫ్రై అయ్యాకే ఒక 2 minutes 3 minutes అవుతుంది దీంట్లో. అదే నార్మల్ గ్యాస్లో అంటే జల్దీగా ఫ్రై అయిపోతుంది. దేని ఇంకా అంటే ఇండక్షన్ స్టవ్లో కొంచెం లేటు. ఇప్పుడు గ్యాస్కి ప్రాబ్లం ఉండేదాన్ని, ఇంకా నేను 2 సైడ్లో చేసుకుంటాను. ప్లస్ దీంట్లో వచ్చి మిల్క్ అండ్ వాటర్, దీంట్లో వచ్చి హాట్ చేసే కోసం నేను నీళ్ళు కాగపెట్టుకోవాలంటే ఇది యూస్ చేస్తాను. పాలు ఏమైనా కాగపెట్టుకోవాలంటే దీంట్లో యూస్ చేసుకుంటాను. మిగతాదంతా నార్మల్ స్టవ్లో అయితే యూస్ చేస్తాను. ఈ పద్దు సరే అట్లే చేస్తాము, అట్లే వీడియో తీస్తాం మీకు యూస్ అవుతుంది అనేసి నేను ఇండక్షన్ స్టవ్లోనే పెట్టినాను. దీంట్లో వచ్చి నేను ఆనియన్ బాగా ఫ్రై అయిన మిట్టుకు కొంచెం ఒకే ఒక టమాటో వేసుకొని ఆమెకి గ్రైండ్ చేసుకోండి పేస్ట్ని దీంట్లో మిక్స్ చేసి రుచికి తగినట్టు కారము ఉప్పు యాడ్ చేసుకుండా ఆమెకి చికెన్ మసాలా 1.5 spoon గరం మసాలా మీరు ఇంట్లో ఎంత ఉంటారో అంత స్పైసెస్ వేసుకుండా ఆమెకి మష్రూమ్ కట్ చేసి ఫస్ట్ పెట్టుకోండి. ఇది వచ్చేసి బటన్ మష్రూమ్ కాదు, ఆయిస్టర్ మష్రూము. చపాతీకి అంటూ సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. నేను స్టవ్ చేంజ్ చేసిన అంటే వీడియో వచ్చి సరిగా వస్తలేదు ఆ సైడ్ నాకు, దాన్ని ఇంకా ఈ పక్క షిఫ్ట్ చేసుకుంటున్నాను నేను తిరగా. ఇంకొకటి ఇది ఉడికే కొంచెం లేట్ అవుతుంది అదైతే. దీంట్లో అయితే జల్దీగా ఉడకబెట్టేసి ఆఫ్ చేస్తాము అనేసి. చూడండి కలర్ మీకే డిఫరెంట్ తెలుస్తుంది. ఫుల్గా బాగా సూపర్గా డ్రై అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.